రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. సంగారెడ్డి ఎంఎన్ఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం తాను పనిచేస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలోనే చేరి ప్రాణాలు కోల్పోయాడు ఒక ఉద్యోగి. డాక్టర్లు సరైన సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం మూలంగానే ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్ 20 ఏళ్లుగా ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 20న తన విధులు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా సంతోష్ బైకును దౌలతాబాద్ వైపు నుంచి మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంతోష్ నుదిటిపైన తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుని తాను విధులు నిర్వర్తిస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో సరైన చికిత్స అందించకపోవడంతోనే స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరిన సంతోష్ మరణించాడని బాధిత బంధువులు మృతుడు ఎంఎన్ఆర్ ఆసుపత్రి ముందు ఆందోళన చెందారు. మృతుడు సంతోష్తో పాటు ఆయన భార్య సంగీత సైతం ఎంఎన్ఆర్ సంస్థలో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిందని బాధిత కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి ఎంఎన్ఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం తాను పనిచేస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలోనే చేరి ప్రాణాలు కోల్పోయాడు ఒక ఉద్యోగి. డాక్టర్లు సరైన సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం మూలంగానే ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్ 20 ఏళ్లుగా ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 20న తన విధులు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా సంతోష్ బైక్ ను దౌలతాబాద్ వైపు నుంచి మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంతోష్ నుదిటిపైన తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుని తాను విధులు నిర్వర్తిస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో సరైన చికిత్స అందించకపోవడంతో స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరిన సంతోష్ మరణించాడని బాధిత బంధువులు మిత్రులు ఎంఎన్ఆర్ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. మృతుడు సంతోష్ తో పాటు ఆయన భార్య సంగీత సైతం ఎంఎన్ఆర్ సంస్థలో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిందని బాధిత కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి ఎంఎన్ఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం తాను పనిచేస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలోనే చేరి ప్రాణాలు కోల్పోయాడు ఒక ఉద్యోగి. డాక్టర్లు సరైన సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం మూలంగానే ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్ 20 ఏళ్లుగా ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 20న తన విధులు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా సంతోష్ బైక్ ను దౌలతాబాద్ వైపు నుంచి మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంతోష్ నుదిటిపైన తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుని తాను విధులు నిర్వహిస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో సరైన చికిత్స అందకపోవడంతోనే స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరిన సంతోష్ మరణించాడని బాధిత బంధువులు మిత్రులు ఎంఎన్ఆర్ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. మృతుడు సంతోష్ తో పాటు ఆయన భార్య సంగీత సైతం ఎంఎన్ఆర్ సంస్థలో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిందని బాధిత కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు,
సంగారెడ్డి చోటు చేసుకుంది. గత ఈ నెల 20 రోజు ఎంఎన్ఆర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాశెట్టి సంతోష్ విధులు ముగించుకొని ఇంటికి నర్సాపూర్ నుంచి సంగారెడ్డి ఎంఎన్ఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం తాను పనిచేస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలోనే చేరి ప్రాణాలు కోల్పోయాడు ఒక ఉద్యోగి. డాక్టర్లు సరైన సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం మూలంగానే ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్ 20 ఏళ్లుగా ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 20న తన విధులు నిర్వహించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా సంతోష్ బైక్ ను దౌలతాబాద్ వైపు నుంచి మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంతోష్ నుదుటిపైన తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుని తాను విధులు నిర్వహిస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో సరైన చికిత్స అందకపోవడంతోనే స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరిన సంతోష్ మరణించాడని బాధిత బంధువులు, మిత్రులు ఎంఎన్ఆర్ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. మృతుడు సంతోష్తో పాటు ఆయన భార్య సంగీత సైతం ఎంఎన్ఆర్ సంస్థలో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిందని బాధిత కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజు, సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. గత 20 సంవత్సరాలుగా సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాశెట్టి సంతోష్ విధులు ముగించుకొని తన స్వగ్రామైనటువంటి నర్సాపూర్ పట్టణానికి వెళ్తున్న క్రమంలో ఈ నెల 20 సాయంత్రం పూట అటు హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ పేట వద్ద దౌలతాబాద్ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న బైకర్ మద్యం మత్తులో తనకి కాశెట్టి సంతోష్ కు బలంగా ఢీకొట్టడంతో సంతోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదే రోజు తన బంధువులు తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదైతే గత 20 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఎంఎన్ఆర్ కళాశాలలో మనకు న్యాయం దొరుకుతుందని చెప్పి హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి 20 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడని చెప్పి కుటుంబీకులకు చెప్పడంతో అటు కుటుంబీకులు తీవ్రంగా బాధపడే పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 3 రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి మామూలు గాయాలతో వచ్చినటువంటి వ్యక్తి చనిపోవడంపై అటు వైద్య నిర్లక్ష్యము ఎంఎన్ఆర్ కళాశాల వైద్యుల నిర్లక్ష్యం అని చెప్పి బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంఎన్ఆర్ కళాశాల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాత్రి నుంచి కూడా అక్కడనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అటు ఎంఎన్ఆర్ కళాశాల యాజమాన్యము ఎటువంటి స్పందన తెలపకపోవడంతో ఈ రోజు ఉదయమే భారీ ఎత్తులో పోలీసు బలగానంతా తీసి కూడా ఎంఎన్ఆర్ కళాశాల చుట్టూ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై తీవ్రంగా వ్యతిరేకించినటువంటి బంధువులు అటు ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఇది ఎంఎన్ఆర్ కళాశాలలో వైద్యం అందక చనిపోయిండు, సంతోష్ ఖచ్చితంగా న్యాయం జరగాలి. గతంలో తన భార్య సంగీత కూడా ఇదే కళాశాలలో 10 సంవత్సరాలు పనిచేసింది. తాను కూడా 20 సంవత్సరాలుగా ఇందులోనే పనిచేస్తున్నాడు. కానీ వారిపైన ఈ కించిత్ ప్రేమ లేకుండా ఈ రోజు పోలీసు బందోబస్తుతోని అటు కుటుంబీకులను శవాన్ని కూడా ఇచ్చేసి చేతులు దులుపుకుందామని చెప్పి ఎంఎన్ఆర్ కళాశాల చూస్తుందని చెప్పి అటు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా
కళాశాల యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో సంతోష్ కు న్యాయం జరగాలి, గత కొన్ని సంవత్సరాలుగా ఇందులోనే పనిచేస్తుండు, దట్టు ఇంత మాత్రం క్షమాగుణం లేదా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ కుటుంబం అయితే రోడ్డున పడ్డది. ఒక్కగానొక్క కొడుకు అటు కుటుంబాన్ని పోషించాల్సిన సమయంలో చనిపోవడంతో అటు కుటుంబం అయితే రోడ్డున పడ్డది. కానీ ఎంఎన్ఆర్ కళాశాల గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ తనకు ఎటువంటి న్యాయం చేయకపోవడంతో పాటు వీరిని పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అటు ప్రభుత్వం వైపు నుంచి అటు అధికారులు, తర్వాత ప్రభుత్వంలో నాయకులందరూ కూడా ఖచ్చితంగా సంతోష్ మరణానికి గల కారణాలను బయటికి తీసి వెంటనే అతనికి న్యాయం చేయాలి, ఎంఎన్ఆర్ కళాశాల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు.